వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలకు బంద్ ప్రకటించారు. కాకినాడలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ బంద్ ప్రకటిస్తున్నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. కరీంనగర్ జిల్లా జంగాలపల్లి ప్రాంతంలో 10 కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం నిరంతరాయంగా శ్రమిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల జీవన నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఈ వసతులు చాలా కీలకమని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం విడుదల చేసిన 10 కోట్ల నిధులు ప్రజల అవసరాలను తీర్చడంలో మేలైన మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు వారు తెలిపారు. అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి యాంటీ డ్రగ్స్ పై విద్యార్థులు నినాదాలు చేశారు. యువత డ్రగ్స్ తీసుకోవడం వల్ల వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ కుటుంబంలో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారంటూ తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల కలలు నిజం చేయాల్సిన అవసరం విద్యార్థులపైన ఎంతైనా ఉందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొప్పరు పంట కాలువలో కొట్టుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతుడు పెరవల్లి మండలానికి చెందిన చుక్కల శ్రీనివాస్గా గుర్తించారు. ఇదే మండలానికి చెందిన మల్లిపూడి శ్రీనివాస్ హత్య చేసి అనుమానం రాకుండా మృతదేహాన్ని పంట కాలువలో పడేసినట్లు జిల్లా ఎస్పీ నయీం చెప్పారు. సెల్ ఫోన్ టవర్, జిల్లాలోని పంట కాలువ లాక్కులలో విచారించి ఈ కేసులోని మిస్టరీని ఛేదించామన్నారు. నిందితుని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. పాషమైలారం ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రిలో మంత్రి పరామర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడి అత్యున్నత వైద్య సేవలు అందించాలంటూ ఆదేశించారు. వారి ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని వైద్యాధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతపురం జిల్లా సింగనమలలో ఎంపీపీ దాసరి సునీత, స్థానిక సర్పంచ్ నాగార్జున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు చెప్పారు. 1వ తేదీ ఉదయం 7 గంటల లోపే పెన్షన్ అందడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ప్రజలతో కలిసి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కోటిపి గ్రామ సచివాలయంలో అధికారుల నిర్లక్ష్యానికి మారుపేరుగా మారారు. 11 గంటలైనా 9 మంది అధికారులు ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. అధికారులు సక్రమంగా విధులకు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సచివాలయాల్లో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారులు పర్యవేక్షణ లేదని గ్రామస్తులు తెలిపారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ప్రజలను నట్టేట ముంచారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మోసాలను అందరికీ తెలియపరిచేందుకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం చేపట్టారంటూ మండిపడ్డారు. ప్రజలు గమనిస్తున్నారని, సూపర్ 6 హామీలపై ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. తొందరలోనే అతని మోసాలను బయటపెడతామని చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లా కొర్రపాడు గ్రామ పంచాయతీలో ప్రభుత్వ అధికారులు ఆకస్మికంగా ఉపాధి పనులు తనిఖీ చేశారు. కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన కొన్ని కథనాల మేరకు ఉపాధి హామీ ఏపీడీ చెన్నకేశవులు, ఏఏపీడీ పరమేష్, టీఏ ప్రతాప్ ఉపాధి హామీ పనులు ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులకు వచ్చిన శ్రామికులతో మాట్లాడారు. ఏపీడీ చిన్నకేశవులు ఉపాధి శ్రామికులను మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే మాకు తెలియజేయాలని చెప్పారు. డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెల్లూరు జిల్లా చల్లాయిపాలెం సమీపంలోని ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే ఆటో తోలుతున్న వ్యక్తి వృద్ధుడు కావడంతో కంటి చూపు కనపడక మోటార్ సైకిల్ను ఢీకొట్టినట్లు బాధితులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబు రాజకీయ జీవితానికి తొలి అడుగులు కాదని చివరి అడుగులని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజల ఓటు ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదిస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. తొలి అడుగు పేరుతో మీ ఇంటి వద్దకు వస్తున్న కూటమి నాయకులను ప్రశ్నించాలని, అలా ప్రశ్నించకపోతే బానిసలుగా మిగిలిపోతారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని బాండ్ల రూపంలో ప్రజలకు ఇచ్చిన కుటుంబం ప్రభుత్వ నాయకులు వాటిని నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజం, కామెడీతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని అతడి భార్య వాపోయింది. దయచేసి ఆదుకోవాలంటూ ప్రజలు, సినీ ప్రముఖుల్ని ఆమె వేడుకుంటుంది. విజయవాడ వినగడప కట్టలేరు బ్రిడ్జిపై ఎమ్మెల్యే కొలికపూడి శుభవార్త చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం కోసం 30 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. 2 నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. సెప్టెంబర్ నెలలో పనులు ప్రారంభించి జూన్లో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పచ్చని పొలాలను నాశనం చేసి పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమన్నారు. కరేడు రైతుల భూముల జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ కంపెనీకి అనుమతులు ఇస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏకంగా ఊరినే ఖాళీ చేయించేలా భూములు కేటాయించాలని చూడడం అన్యాయమని పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కవిత చర్య హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఏ హోదాలో కవిత ఈ లేఖ రాశారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపి విడుదలైన ఆయన మరుసటి రోజే జగన్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన సతీమణి పంకజ స్త్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు అధినేతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన అరెస్టు గురించి కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. తనపై ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. అలాంటప్పుడు అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలంటూ ప్రభుత్వానికి ఆయన బహిరంగంగా సవాల్ విసిరారు. తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజుకున్న వర్గపోరు ఇప్పుడు హైకమాండ్ వద్దకు చేరింది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కాంగ్రెస్ నేత కొండా మురళి హైదరాబాద్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై వారు తమ వాదనలతో కూడిన ఒక నివేదికను ఆమెకు అందజేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటనకు ఒకరోజు ముందు ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో ప్రజా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించారు. ప్రముఖ సంస్థ టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి వైద్య సేవలను మరింత సులభతరం చేయనుంది. ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పం ఏరియా ఆసుపత్రితో పాటు 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించారు. గత దశాబ్ద కాలంలో భారత అత్యుత్తమ ఓపెనర్లలో ఒకటిగా పేరుగాంచిన శిఖర్ ధవన్ టీమిండియా నుంచి తన నిష్క్రమణపై ఎట్టకేలకు మౌనం వీడాడు. వన్డే ఫార్మేట్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ జట్టులో చోటు కోల్పోవడానికి గల కారణాలను, ఆ సమయంలో తన మానసిక స్థితిని పంచుకున్నాడు. ముఖ్యంగా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసిన రోజే తన అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిపోయిందని తన అంతరాత్మ చెప్పిందని ధవన్ పేర్కొన్నాడు. తప్పుడు ప్రచారాలు తాత్కాలికమేనని, ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మనం చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయని చెప్పారు. సింగయ్య మరణంపై మాజీ ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదని ఆయన అన్నారు. సింగయ్య మరణంపై అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో నిలిచిపోయింది. ఇంధనం నింపుకోవడానికి అక్కడ ఆగిన విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రయాణాన్ని రద్దు చేశారు. కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ సిబిఐ పేరుతో స్వతంత్ర కమిటీ పేరుతో మళ్లీ పాత లెక్కలనే ప్రభుత్వం ఇస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కులగణన విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజమేనవని అనే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటే గ్రామ పంచాయతీల వారీగా గణాంకాలు బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు. ఇదివరకే షమీం అఖ్తర్ భూసాని కమిటీలను వేసి ఆ వివరాలు బయటపెట్టలేదన్నారు. కులగణన వివరాలను గ్రామాల వారీగా బయట పెట్టకుండా మీడియాకు మళ్లీ తప్పుడు లెక్కలు ఇస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు ప్రమాదంలో టాప్ ఫుట్బాల్ ప్లేయర్ ఫార్వర్డ్ డియాగో జోటా కన్నుమూశారు. ఈ ప్రమాదంలో అతని సోదరుడు ఆండ్రే ఫిలిప్ కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఫార్వర్డ్ డియాగో జోటా లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్, పోర్చుగల్ నేషనల్ ఫుట్బాల్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. స్పెయిన్లోని జమోరా సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఇందులో ఈ ఘోరమైన కారు ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. రుషికొండ బీచ్ ను ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఈ క్రమంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ తర్వాత పరిస్థితులను పరిశీలించారు. అనంతరం పర్యాటక సందడి పెరగడానికి అవసరమైన చర్యలపై మంత్రి చర్చించారు. విశాఖ అనగానే సుందరమైన ప్రకృతి, రమణీయత ప్రాంతాలు కళ్ల ముందు కదలాడతాయని అన్నారు. బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ అంటే ఎన్నో పారామీటర్స్ చూసి అందించే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అన్నారు. ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. అరచేతిలో వైకుంఠం చూపించి ఆటో కార్మికులను రోడ్డు పాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 2వ రోజు పండగ వాతావరణంలో ప్రారంభమైంది. తొండవరం గ్రామంలో టీడీపీ శ్రేణులకు ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమాన్ని అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల కోసం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈతకోట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ పేలడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకట గుప్తా అనే వ్యక్తి మృతి చెందగా 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఎవరు అవినీతికి పాల్పడినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ మాఫియాను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. చేపలగుంటలో చికెన్ వ్యర్థాలను వినియోగించకుండా నివారించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ కార్మికుల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ప్రభుత్వంలో తీసుకుని వచ్చిన 36 జీవోను అమలు చేసి వేతనాన్ని పెంచాలన్నారు. ప్రభుత్వం నుంచి తమ పిల్లలకు అందవలసిన తల్లికి వందనం కూడా రాలేదని పట్టణ గౌరవాధ్యక్షులు శంకరయ్య అన్నారు. తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జీవో నెంబర్ 36ను ఇంజనీరింగ్ కార్మికులకు అమల, స్థానిక మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు, పెండింగ్లో ఉన్న ఎస్ఐలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కనుకుముక్ల గ్రామంలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో కల్తీ పాలు తయారు చేస్తున్న రఘు అనే నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 100 లీటర్ల కల్తీ పాలు, 7 కేజీల దోల్పూర్ స్కీమ్ మిల్క్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కల్తీ పాలు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు వారు చెప్పారు.
కాకినాడ జిల్లా లోవకొత్తూరులో వెలిసిన స్వయంభూ శ్రీ తలుపులమ్మ అమ్మవారికి ఆషాఢమాసం మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి పిండి వంటకాలు నైవేద్యాలుగా సమర్పించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున లోవ క్షేత్రానికి చేరుకున్నారు. భక్తులతో ప్రభుత్వ వైపు తుని ఎమ్మెల్యే యనమల దివ్య సైతం లోవ క్షేత్రానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆషాఢమాసంలో ఇలాంటి చక్కని కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని ఎమ్మెల్యే అన్నారు. అర్చకులు అమ్మవారి పాదాల చింత్ర శాస్త్రపరమైన పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, ప్రతిభ పెంపొందించేందుకు పోలీసు డ్యూటీ మీట్ నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర 2వ పోలీస్ డ్యూటీ మీట్ జూలై నెలలో వరంగల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత సాధించే దిశగా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఇందులో ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లా, వ్రాత పరీక్ష, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్ వంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. తీవ్ర విషాదం నింపిన సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనపై నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. ఈ పేలుడు ఘటనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 4 నిపుణులతో కూడిన కమిటీని నిన్న ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, సభ్యులు ప్రతాప్, సూర్యనారాయణ, సంతోష్ పేలుడు సంభవించిన పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. అక్కడ తాజా పరిస్థితులను పరిశీలించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనను బహిరంగంగా అవమానించాడని ఓ సీనియర్ పోలీస్ అధికారి అన్నారు. చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అదనపు ఎస్పీ ఎన్వి బరమణి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు కదం తొక్కారు. వరి పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వ అధికారుల తీరుపై బగ్గమన్నారు. ఇదేం ప్రభుత్వం అంటూ నిలదీశారు. పంట కొనుగోలు బకాయిల కోసం బొమ్మనహాల్, కణేకల్ మండలాల రైతులు ధర్నా చేశారు. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతుల వరి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇప్పటికీ 10 కోట్ల బకాయిలు చెల్లించలేదని ఏపీ రైతు సంఘం నేత చిరుతల మల్లికార్జున విమర్శించారు. 3 నెలలుగా రైతులు తిరుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం అరికరేవల గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిని కాలినడకన సందర్శించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఏడాదిలోపే ఇచ్చిన హామీల్లో 80% అమలు చేశామన్నారు. కడప జిల్లా గండ్ల గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గ్రామ సభలో రచ్చ జరిగింది. గత 4 ఏళ్లలో లక్షలాది రూపాయలు మంజూరైనా వాటిని ఎలా ఖర్చు చేశారని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. పైప్ లైన్ల లీకేజీ పనులు, చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి ముళ్ల కంచె పెట్టేందుకు 2.1 లక్షలు ఖర్చు చేశారన్న లెక్కలపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. డబ్బులను దొంగ బిల్లుల రూపంలో ఖర్చు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అధికారుల సమాధానాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం బనకచెర్ల ప్రాజెక్టు చుట్టే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కొనసాగుతున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తుంటే ఎలాగైనా కట్టాలని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై తాజాగా వైసీపీ పార్టీ స్పందించింది. ఈ బనకచెర్ల పేరుతో చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ పార్టీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులేనని చురకలంటించారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా గ్రౌండ్లో పెద్ద పాము దర్శనమిచ్చింది. దీంతో మ్యాచ్ని కొద్దిసేపు నిలిపి దాన్ని బయటకు పంపించారు. కొలంబోలోని ఆర్ ప్రేమదస స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ప్రారంభ దశలోనే ఆ పామును గుర్తించారు. దాదాపు 7 అడుగుల పాము గ్రౌండ్లో పాకుతూ పోవడం గమనించి వెంటనే ఆటను ఆపి పామును మైదానం నుంచి బయటకు పంపించి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో వర్ష సూచనలు ఉన్నాయి. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆసిఫాబాద్, మంచిర్యాల,
జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్ణాటకలో ఇటీవల సంభవించిన గుండెపోటు అనేక మంది చనిపోయారు. అయితే మరణాలకు కోవిడ్ టీకాలే కారణం కావచ్చంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందార్ షా తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి మాటలను ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్లో అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు అత్యవసర వినియోగ నిబంధనల ప్రకారమే అనుమతి పొందాయని కిరణ్ షా స్పష్టం చేశారు. సింగయ్య మృతిపై జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పరామర్శ పేరుతో తాడేపల్లి స్క్రిప్ట్ రాసిచ్చారని మండిపడ్డారు. సింగయ్య భార్య చెప్పిన మాటల్లో పొంతన లేదన్నారు. ఆమెను బెదిరించి అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. సింగయ్య కుటుంబంపై లోకేష్ కి సానుభూతి ఉందని మంత్రి తెలియజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం మాత్రమే పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ లో వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయని అధికారులు చెప్పారు. భారీ వర్షాలకు ఇప్పటి వరకు 51 మంది మృతి చెందారన్నారు. 20కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. 15 మంది గల్లంతయ్యారు. వర్షం కారణంగా హిమాచల్లో 460 రోడ్లు మూసివేసినట్లు తెలియజేశారు. తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఉన్న షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆలయం ముందు ఉన్న చలువు పందెలకు మంటలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలోని అంగన్వాడీ సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్నత గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది సహాయకులకు ప్రయోజనం చేకూరనుంది. ఇంతవరకు అంగన్వాడీ సహాయకుల నుంచి టీచర్లుగా పదోన్నతి పొందాలంటే గరిష్ట వయసు 45 ఏళ్లుగా ఉండేది. తాజాగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ నిబంధనలను సవరించి వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచింది. ఈ మార్పునకు సంబంధించిన ఫైల్పై ఆ శాఖ మంత్రి సీతక్క సంతకం చేసి ఆమోదం తెలిపారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ ఉత్కంఠకు మరో 48 గంటల్లో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. వాషింగ్టన్లో జరుగుతున్న ఉన్నత స్థాయి చర్చలు తుది దశకు చేరుకున్నట్టు తెలిసింది. మరో 2 రోజుల్లో ఇరు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తుంది. మహిళ ఆమె కుమారుణ్ణి బీజేపీ నేత చెప్పుతో కొట్టాడు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. డాంకౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాస్పూర్ టౌన్లో విద్యుత్ వైర్ విషయంపై 2 మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక బీజేపీ నేత అతీత్ పఠాన్ ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. షఫీయూర్ రెహమాన్ అనే మహిళ ఆమె కుమారుడిపై భౌతికంగా దాడి చేశాడు. వారిద్దరిని చెప్పుతో పలుమార్లు కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటన వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని వ్యాఖ్యానించారు. హమాస్ ఉండదు, హమాస్ తాను ఉండదు, ఆ సంస్థను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అన్నారు.